హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ షెఫ్స్. ఈరోజు మనం హెల్దీ బట్ టేస్టీ పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. కావాల్సినవి: పెద్ద కట్ట పుదీనా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ బెల్లం, నిమ్మకాయ సైజు చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1.5 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 20 మీడియం సైజ్ ఎండుమిర్చి, 1.5 టీ స్పూన్ కళ్ళు. ముందుగా ఆకు గిల్లుకొని కడిగి బుట్టక వేసుకొని పూర్తిగా తడారిపోయిన తర్వాత ఒక గిన్నెలో కాస్త నూనె వేసి ఆకంతా వేసుకొని తడంతా పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తర్వాత అది తీసేసి అదే గిన్నెలో ఇంకొక స్పూన్ నూనె వేసి ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుందాం. అవి కూడా వేగిపోయాక పక్కకు తీసుకొని అందులోనే ధనియాలు వేసి లైట్గా వేగనిద్దాం. ఒకసారి అవి వేగిన తర్వాత వెంటనే జీలకర్ర వేసి అది కూడా వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే దాంట్లో కాస్త చింతపండు ఉడికించుకుందాం. దీన్ని ముందుగా నానబెట్టాల్సిన పని లేదు, నానబెట్టినా మంచిదే, త్వరగా ఉడికిపోతుంది. సో మనం కడిగి పెట్టుకున్న చింతపండుని అందులో వేసి నీళ్లు పోసుకొని కాస్త ఉడకనిద్దాం. ఒకసారి ఉడకడం మొదలయ్యాక అందులోనే పసుపు ఇంకా 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసి మరగనిద్దాం. చింతపండు వేసే ప్రతి పచ్చళ్ళలోనూ కాస్త మెంతి పొడి వేశారంటే రుచి ఇంకా పెరుగుతుంది. అందులోనే కాస్త బెల్లం వేసి చింతపండు బాగా మెత్తగా ఉడికిపోయేదాకా ఉంచుకొని దించేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, పుదీనా, వేయించుకున్న జీలకర్ర, ధనియాలు, చింతపండు అన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా నూరింది ఓ గాజు గిన్నెలో తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక గిన్నెలో పోపు వేసుకోవడానికి ముందుగా నూనె వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు 1 టీ స్పూన్ వేసుకొని వేగనిద్దాం. ఒకసారి అవి వేగిన తర్వాత అందులోనే కాస్త కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి కలుపుకొని దించేసుకుందాం. ఈ పోపుని పచ్చడి మీద పెట్టుకొని చల్లారాక ఓ గాజు గిన్నెలో వేసుకొని స్టోర్ చేసుకుందాం. పిల్లలు ఒకసారి తిన్నారంటే మళ్ళీ అడిగి తింటారు, అంత బాగుంటుంది. సో మా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ట్రై చేసి మాకు కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ షెఫ్స్.